వెల్కమ్. నమస్కారం అండి. ఈ వేదిక పైన మన ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన సమాచార హక్కు గురించి మాట్లాడుకునే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అసలు ప్రజాస్వామ్యానికి సమాచారం ఆక్సిజన్ వంటిది. ఆక్సిజన్ ఎంత అవసరమో మనకు కోవిడ్ ఈ మధ్య తెలియజేసింది. ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు. ఆక్సిజన్ లేక రోగులు చనిపోయినట్టే సమాచారం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు అవినీతితో దెబ్బతింటాయి. అవినీతి కోవిడ్ లాంటి జబ్బు. ఆ జబ్బు ముందుగా ఆక్సిజన్ని కోరుకుంటుంది. ఆ ఆక్సిజన్ సమాచారం. ఆ సమాచారం మనం ఇవ్వలేకపోతే, ఆ సమాచారాన్ని ఇవ్వడానికి వ్యవస్థలను నిర్మించుకోకపోతే, సమాచారం మన హక్కు అని మనం చెప్పుకోలేకపోతే, ఆ హక్కును మనం వినియోగించుకోలేకపోతే మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడే అవకాశం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మనకు భారత రాజ్యాంగం వచ్చి భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం 1950 నుంచి ఇప్పటి వరకు. ఆ రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మనకి ప్రజాస్వామిక వ్యవస్థే ఉండేది కాదు. పొరుగు రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతిన్నదో మనం చూసాం. రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా విఫలమైందో చూసాం. కానీ మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అమలు చేయడానికి, ప్రజాస్వామ్యం నిలబడడానికి కారణం ప్రజలు చైతన్యవంతంగా ఉండడమే. ప్రజల చైతన్యానికి ఆధారభూతమైనది ఏమిటంటే ప్రభుత్వ కార్యక్రమాల గురించి వాళ్ళకు పూర్తిగా తెలియడం. ఎప్పుడైతే వారికి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, డబ్బు ఖర్చు చేసే వ్యవహారాల గురించి అవగాహన ఉంటుందో అప్పుడు అవినీతికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అప్పుడు ప్రజల పాలసీ, ప్రజల యొక్క ప్రశ్న, ప్రజల విమర్శ ప్రభుత్వానికి కూడా వెళుతుంది. ఆ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ పాలనలో, అంటే ఒక పాలసీ నిర్మాణంలో లేదా విధానాలను రూపొందించే కార్యక్రమంలో, చట్టాలు చేయడంలో కూడా ప్రజలకి భాగస్వామ్యం ఏర్పడుతుంది. ఆ భాగస్వామ్యం ఏర్పరిచే దిశగా ప్రజలను నడిపించే ఒక సాధనం సమాచార హక్కు చట్టం, సమాచార హక్కు. అది 2005లో వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు. 2005 అంటే సరిగ్గా 16 సంవత్సరాల క్రితం. మనం అక్టోబర్లో ప్రవేశించబోతున్నాం. త్వరలో అక్టోబర్ 12వ తేదీ 2005 సంవత్సరం నుంచి ఈ సమాచార హక్కు చట్టం మనకు లభించడం మొదలైంది, అమలు కావడం మొదలైంది. అంటే వచ్చే అక్టోబర్ 12 నాటికి 16 సంవత్సరాల అనుభవాన్ని పూర్తి చేసుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చట్టాన్ని ఎవరు చేశారు అంటే ప్రజలు చేశారు. పార్లమెంటే చేసింది చివరికి. కానీ ప్రజలు ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క సూత్రాన్ని చర్చించి నిర్మించి, డ్రాఫ్ట్ల మీద కూడా చాలా చర్చ జరిపి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా విస్తృతంగా చర్చలు జరిపి, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా చర్చలు జరిపి పాస్ అయిన ఒకే ఒక చట్టం ఈ మధ్యకాలంలో సమాచార హక్కు చట్టం. నాకు 2 స్టాట్యూటరీ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి, విస్తృతంగా చర్చ జరిగి వచ్చినవి. అది మొదటిది మన భారత రాజ్యాంగం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ రచనా సభలో విస్తృతంగా చర్చ జరిగిన తర్వాతనే, ఒక్కొక్క కాన్సెప్ట్ పైన చాలా కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాతనే, అభ్యంతరాలు, సవరణలు అన్నిటినీ సవరించుకున్న తర్వాతనే, అన్నిటినీ యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడము చేసిన తర్వాతనే మనకి ఈ రాజ్యాంగం మన ముందుకు వచ్చింది. అట్లాగే ఒక్కొక్క పదం కూడా చర్చించి నిర్మించుకున్న మన సమాచార హక్కు చట్టం ప్రజలు రూపొందించింది. నిజంగా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చట్టాలు ఎవరు చేస్తున్నారండి? చట్టాలు చేసేది చట్టసభలో ఉన్న సభ్యులు అని అనుకుంటే, అది మనము ఒక వాస్తవాన్ని మాట్లాడుకోదలుచుకుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ చేతికి బిల్లు వచ్చేదాకా, ఆ బిల్లు వాళ్ళు చదివేదాకా, ఆ డ్రాఫ్ట్ ఏమిటో తెలిసేదాకా వాళ్ళు చట్టాన్ని చేస్తున్న వాళ్ళు లా మేకర్స్ అనడానికి వీలే ఉండదండి. ఇప్పుడు ఎన్నో చట్టాలు ఈ మధ్యకాలంలో పార్లమెంటు పాండమోనియంలో ఉండగా, గందరగోళంలో ఉండగా చట్టాలు పాస్ అయిపోయినాయి, బిల్లులు పాస్ అయిపోయినాయి. అది ఏం బిల్లు పాస్ అయిందో మీరు అడగండి ఒక ఎంపీని, తెలియదు. ఫలానా తేదీన ఎన్ని బిల్లులు పాస్ అయినాయి, ఏ బిల్లులు పాస్ అయినాయి, అందులో ఏం చట్టంలో ఏముంది తెలియదు. అంటే ఇక చట్టసభల్లో చట్టాలు చేస్తున్న సభ్యులంటే ఎవరైనా నమ్మగలుగుతారా? నమ్మలేరు. మరి ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మంత్రివర్గం పాలసీ నిర్ణయిస్తుంది. తర్వాత ఎవరో ఒక అధికారులు కొందరు కూర్చొని వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్లో వాళ్ళు రాస్తారు. దానివల్ల రాజ్యాంగ వ్యతిరేకతలు ఉంటాయి, ప్రజా వ్యతిరేకతలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అవేవి పట్టించుకోరు. ఒక చట్టం తయారైపోతుంది. పోనీ పార్లమెంట్లో చర్చ చేస్తారా? చర్చ జరగవలసిన వేదికలో చేస్తారా అంటే వాళ్ళకి బిల్లు ఒకరోజు ముందు ఇస్తారు.
మీకు తెలుసో లేదో ఇంగ్లీష్లో రూపొందించిన బిల్లుని ఆయా భాషల్లోకి అనువదించి ప్రింట్ చేస్తారు. ఇంత పెద్ద ఖర్చు ఉంటుంది. ఆ ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తారు, సభ్యులకు ఇస్తారు. ఒక్కోసారి ఇవ్వడం అనేది లెజిస్లేచర్ యొక్క రిక్వైర్మెంట్. ఇస్తారు, కానీ వాళ్ళు చదువుతారా, వాళ్ళకి చదివేంత అవకాశం ఇస్తారా అనేది ప్రశ్నార్థకాలు. అటకల మీద ఉంటాయి, ఎంపీల ఇండ్లలో అటకల మీద చట్టాల చిత్తుప్రతులన్నీ ఉంటాయి. వాటిని వాళ్ళు చూసి చదివి అర్థం చేసుకొని ఎవరితోనైనా నిపుణులు ఉంటే వాళ్ళతో మాట్లాడి శాసనసభలో లేదా చట్టసభలో మాట్లాడి కొట్లాడి ఇది కావాలంటే ఈ మార్పు ఉంటే బాగుంటుందని చెప్పడం అదేం లేదు. కనీసం స్టాండింగ్ కమిటీకి పంపించాలి. స్టాండింగ్ కమిటీ ఈజ్ రియల్ యాక్టివిటీ సెంటర్ ఆఫ్ లెజిస్లేచర్. మనకు పెద్ద సభలో సాధ్యం కాని చర్చలు చిన్న ఎత్తున, అంటే అన్ని సంఘాలు అన్ని పార్టీల వాళ్ళు ప్రపోర్షనేట్గా రిప్రజెంట్ అయిన స్టాండింగ్ కమిటీలో చర్చ జరుగుతుంది. అక్కడ కనీసం చర్చ జరిపారా అంటే అది లేదు. ఎన్నో చట్టాలకు సంబంధించి ఆ పని కూడా జరగలేదు. కనుక చట్టాలు ఎవరు చేస్తున్నారంటే మనకు కనపడేది కొందరు బ్యూరోక్రాట్స్ చేస్తున్నారు చట్టాలు. ఆ చట్టాలు యొక్క దుష్ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఇవాళ మనం చూస్తున్నాం, రైతు చట్టాలు చూస్తున్నాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తున్నాం, ఇంకా వేరియస్ యాక్ట్స్ దట్ ఆర్ కమింగ్ అప్. They are totally upsetting the policies, established practices of democracy in this country. చూస్తూనే ఉన్నాం. అట్లా కాకుండా అడుగడుగున పదపదం చర్చించి వాక్యాలను చదువుకొని అర్థం చేసుకొని ప్రతి చోట రాజ్యసభలో, లోకసభలో, అంతకుముందు ప్రజాసభలలో, పబ్లిక్ హియరింగ్స్లో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా విస్తృతంగా చర్చ జరిగి రూపొందించిన అద్భుతమైన చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం. ఈ మధ్యకాలంలో ఒక డెమోక్రటిక్గా ఏర్పాటైన చట్టం ఏదైనా ఉందంటే నన్ను అడిగితే ఇదే. అయితే మీకు ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఈ చట్టం గురించి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రైట్ టు ఇన్ఫర్మేషన్ డ్రాఫ్ట్ల కన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాల కన్నా సమున్నతంగా అంతర్జాతీయ సమాచార స్వేచ్ఛ స్వాతంత్ర సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన మొట్టమొదటి ర్యాంకులో ఉన్న చట్టం భారతదేశపు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే ఈ చట్టం తర్వాత వచ్చింది శ్రీలంక చట్టం. శ్రీలంక చట్టంలో కొద్ది మార్పులు తీసుకొచ్చినారు, కానీ మన చట్టంలో ఉన్నంత గొప్ప లక్షణాలు ఆ చట్టంలో లేవు. అయినప్పటికీ ఆ చట్టాన్ని వాళ్ళు నెంబర్ 1 చట్టంగా ఆ మధ్య ర్యాంకింగ్లో ఇచ్చారు. కానీ నేను దాన్ని అనలైజ్ చేశాను. నిజానికి ఆ ఫ్యాక్టర్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అది నెంబర్ 1 కాదు, ఇండియన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే నెంబర్ 1 అని మనకు అర్థమవుతుంది. సరే, ఇది పక్కన పెట్టండి. ఈ చట్టం యొక్క మెరిట్స్ చెప్పాను. ఈ చట్టం ఏం చెప్తుంది, ఎందుకు చెప్తున్నది, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నది ఈ చట్టం అంటే, మనకి ఫైళ్లలో ఉన్న సమాచారము జైళ్లలో ఉన్న మనుషులతో సమానంగా ఉంది. అంటే ఏమిటి, జైలు నుంచి వాడు ఎట్లయితే బయటికి రాడో ఫైళ్ల నుంచి ఈ సమాచారం బయటికి రాదు. ఫైళ్లలో బందీగా ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని, ఫైళ్లలో బందీగా ఉన్న ప్రజల సమాచారాన్ని విడుదల చేసిన చట్టం సమాచార హక్కు చట్టం. విడుదల అంటే ఏమిటి, మీరు అడిగితే ఇస్తాము, అడగకపోయినా ఇస్తాం. ఈ 2 పదార్థాలు అందులో సమాచార హక్కు చట్టంలో. అడగకపోయినా ఇస్తాం అనేది ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ, అడిగితే ఇస్తాం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ వ్యవస్థ. అంటే ఏమిటి, మీకు నిజానికి మనకి ఏం అడగాలో తెలియదు కనుక ప్రతి ప్రభుత్వ సంస్థ ఏం చేయాలంటే మీరేం చేస్తారో చెప్పాలి. ఆ సంస్థ ఏం చేస్తుంది, ఆ సంస్థ చేసే కార్యక్రమాలు ఏమిటి, ఆ సంస్థలో ఎంతమంది అధికారులు ఉంటారు, ఆ అధికారులకు జీతం ఎంత ఇస్తారు, ఆ అధికారుల విధులు ఏమిటి వాళ్ళే చెప్పాలి. చెప్పితే అప్పుడు ఆ సమాచారంగా ఆధారంగా చేసుకొని ఇంకా ఏదైనా సమాచారం, మిగిలిన సమాచారం ఉంటే అది వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి ఏదైనా అడ్డంకులు ఉంటే వీళ్ళు అడిగితే అప్పుడు ఎగ్జంప్షన్స్తో పరిశీలించి ఈ ఎగ్జంప్షన్స్కి ఇది లోబడదు అని అనుకున్న తర్వాత ప్రభుత్వం ఆ సమాచారాన్ని ప్రభుత్వ సమాచార అధికారుల ద్వారా ప్రజలకు ఇవ్వాలి అనే ఒక గ్యారంటీడ్ మెకానిజం ఆఫ్ డిస్బర్సింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చట్టంలో తయారు చేశారు. నిజానికి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అంటే ఏంటి, పరిపాలన చేసేవారు పారదర్శకంగా ఉండాలి. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ఆయన చెప్పాలి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో చెప్పాలి. మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వాళ్ళు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం, వాళ్ళ కార్యక్రమాల క్యాబినెట్ తీర్మానాలను పత్రికల వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళు తమ పాలసీలను నిర్ణయాలను చెప్పడం అనేది ఒక పారదర్శక విధానంలో తొలిమెట్టు. అయితే ఇది వాళ్ళు ఇష్టం అనుకుంటున్నారు. మేము చెప్పము, ఈసారి క్యాబినెట్ డెసిషన్స్ మీకు ఎవరికి చెప్పము అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ మధ్య మీరు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన
ఒక వివాదం మీరు గమనించే ఉంటారు. జీవో అంటే ఏమిటండి? గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ ఎవరికి ఇవ్వాలండి? ఎక్కడ దొరుకుతాయండి? గవర్నమెంట్ ఆఫీసులో దొరుకుతాయి. ఎవరికి ఇవ్వాలండి? అందరికి ఇవ్వాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి ప్రతివాడు పాటించవలసినవి, ప్రతివాడు తెలుసుకోవాల్సినవి. మరి గవర్నమెంట్ ఆర్డర్, గవర్నమెంట్ నోటిఫికేషన్ అది రహస్యం ఎట్లవుతుందండి? ఎవరైనా చెప్పగలరా? మేము గవర్నమెంట్ ఆర్డర్స్ని, జీవోస్ని మేము వెబ్సైట్లో పెట్టము, అడిగితే ఇవ్వము, మీకు తెలియకపోయినా తెలిసినా మేము పట్టించుకోము అనే ప్రభుత్వాల ధోరణి ఉందే, ఇది జవాబుదారీతనానికి అతీతమైంది, పారదర్శకత్వకు భిన్నమైంది. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఆన్సరబిలిటీ అంటే నువ్వు జవాబు చెప్పాలి ప్రజలకి. ఎందుకు పెట్టావు ఈ పథకం అడగతే చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు చట్టం ఉంది, ఉదాహరణకి రైతు బంధు పాలసీ ఉంది. మరి 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా లేదా? పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే అది కొంతవరకు సమంజసం. మరి అందులో సంపన్నులకు కూడా ఎందుకు ఇవ్వాలి అని అడగాలి కదా. ఇప్పుడు కేంద్రం ఈ రైతు బంధు పథకాన్ని అడాప్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బాగా సంపన్నులైన వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అది. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ దే విల్ సేవ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. అందుకని పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు మీకు పర్యావరణ చట్టాల్లో కూడా ఏముందంటే, ఒకవేళ ఏదైనా ఫ్యాక్టరీ కనుక తన కొత్తగా ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా, ఉన్న ఫ్యాక్టరీని విస్తరించదలుచుకున్నా, ఏ మేరకు విస్తరిస్తున్నారు, దానికి ఎంత డబ్బు అవుతుంది, అందులో విడుదలైన కాలుష్యాలు ఏమిటి, వాటి యొక్క ప్రభావం ప్రజలపైన ఏ విధంగా ఉంటుంది, వాటిని తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ లీక్ అయితే దాన్ని ఎట్లా తట్టుకోవాలి అనే విషయాలు ముందే చెప్పాలి, ప్రకటించాలి. ఇది మా పాలసీ అని చెప్పాలి. లీకేజ్ని మేము విధంగా అరికడతాము, ఈ పాసిబుల్ ఇంపాక్ట్ ఇది అని చెప్పాలి. చెప్తే ప్రజలు దానిపైన అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఎట్లా అభ్యంతరం వ్యక్తం చేయాలి? పబ్లిక్ హియరింగ్లో అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985లోనే చేశారు. అది అందులో ముఖ్యమైనది ఏమిటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. అట్లాగే మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోండి. వినియోగదారులకి తాము కొంటున్న వస్తువు ఏమిటి, తాము కొంటున్న సేవలు ఏమిటో తెలియాలి. తెలిస్తే కదా వాడికి తను ఇచ్చిన ఫీజుకి తగినంత ఫలితం, సేవలు నాకు అందాయి, దాని విలువైన వస్తువు నాకు దొరికింది అని వాడు కొట్లాడేది. అందుకే కదా ది ఫస్ట్ రైట్ ఆఫ్ ది కన్స్యూమర్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఈస్ గోయింగ్ టు పర్చేస్. అది అక్కడ. అయితే ఈ 2 చట్టాలు మనకు పారదర్శకతని, తర్వాత సమాచార హక్కుని ఇచ్చింది. తర్వాత ఇంకా 3వ ప్రధానమైన హక్కు మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే 2002లో మనకి సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. అది చాలా అద్భుతమైన హక్కు. అదేమిటంటే, పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రాతినిధ్య పదవులకు పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల నేరాల చిట్టా, చదువుల సంగతులు, సంపదల సంగతులు. సంపదలకు వివరాలు ఇవ్వాలి, చదువుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని నేరాలు చేశారో వాళ్ళే చెప్పాలి. అఫిడవిట్ ద్వారా, ప్రమాణపత్రం ద్వారా మేము 50 మర్డర్లు చేసాము, 200 దోపిడీలు చేసామని వాళ్ళే చెప్పాలి. లేదా మా మీద ఉన్న ఆరోపణల్లో లైంగిక అత్యాచారాలు కూడా కొన్ని ఉన్నాయండి అని చెప్పుకోవాలి వాళ్ళే. ఎంత విచిత్రం అండి. వాళ్ళు ఈ నేరాల విషయం చెప్తారా? కానీ ఇప్పుడు అది చట్టపరమైన బాధ్యత. విచిత్రం ఏమిటంటే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనమంతా ఏమనుకుంటుంటాం, ప్రజలకు ఏం అధికారం లేదు, ప్రజలు పాపం అమాయకులు, అందరి బాధలు వాళ్ళే పడుతూ ఉంటారు, అన్ని ప్రభుత్వాలు పెట్టే బాధలు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళకేమి అడిగే స్వాతంత్రం అంతగా గొప్పగా లేదు, ఏదో రాజ్యాంగంలో భావ స్వాతంత్రం ఉన్నప్పటికీ అది లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. మా పురుషోత్తమ రెడ్డి గారు, ఈ సుబ్బారావు లాంటి యాక్టివిస్టులు కొత్త చట్టాలను తీసుకొచ్చారు, కొత్త పరిస్థితులను సృష్టించారు, పాత విధానాల్లో ఉన్న నియంతృత్వాలను ప్రశ్నించారు. వాళ్ళు చైతన్యవంతులైన ప్రొఫెసర్లు. నిజానికి మా పంతుల్లో మాకేం వచ్చండి, నేను కానీ మా పురుషోత్తమ రెడ్డి గారికి బడి పంతులమే కదండి మేము. మాకేం అధికారం, ఐఏఎస్ ఆఫీసర్లం కాదు, ప్రజాప్రతినిధులం కాదు, మంత్రులం అయ్యే అవకాశం లేదు, ఇంకా జడ్జీలం అయ్యే ప్రసక్తే లేదు. మరి ఏముందండి మాకు అధికారం? ఏం లేదు. మాకున్న అధికారం వల్ల మేము ఏదో చదువుతాం, మాకు తోచింది చెబుతాం, అంతే. అట్లా మనకి త్రిలోచన శాస్త్రి అని ఐఐఎం గుజరాత్లో ఒక ప్రొఫెసరు, తర్వాత జగదీప్ చొక్కర్ అని ఆయన ఒక లా ప్రొఫెసరు, వీళ్ళిద్దరు కలిసి ఏడీఆర్ అనే ఒక సంస్థను స్థాపించారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. వాళ్ళు అడిగారు, అయ్యా మేము నేరాలు చేసిన వాళ్ళని ఎట్లా పోటీ చేయకుండా ఆపలేము, ఇప్పుడు నేరం అనుమానితుడినే మనం ఒకసారి ఈ మధ్య చంపేసి ప్రజలంతా సత్వర న్యాయం అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు. మరి ఈ లైంగిక నేరాలు చేసిన ఆరోపణలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరి వాళ్ళని ఎన్నుకొని మనం పార్లమెంట్లో కూర్చొని ఒకడేమో మనం చంపేసుకుంటే ఇది ఎంత అసమానత అండి. మరి ఇది ఎవరు అడగాలండి? ఇది
ప్రశ్న. వాళ్ళని ఆపలేకపోతున్నాం, ఆరోపణలే అవి రుజువు కాలేదు కనుక వాళ్ళని శిక్షించడానికి వీల్లేదని, వాళ్ళని పోటీ చేయకుండా ఆపడానికి వీల్లేదని ఆ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం, ఎంపీల గురించి. కానీ ఇక్కడేమో ఒక నిందితుడు వాడిని ఎన్కౌంటర్లో లేపవచ్చు అని అనుకుంటున్నాం. అంటే చూడండి ఎంత విపరీతమైన ఆలోచన ధోరణులు ఉన్నాయో. అయితే ఆ ప్రొఫెసర్లు ఏమడిగారు, సరే వీళ్ళు ఎట్లా పోటీ చేస్తారు, మేము ఆపలేము, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు ఎన్ని చేసినా వాళ్ళు వినకుండా వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు గెలిచే గుర్రాలట, విన్నింగ్ హార్సెస్. గెలిచే గుర్రాలంటే మనుషులే కదా వీళ్ళు, సరే గెలిచే గుర్రాలకి నువ్వు టికెట్లు ఇస్తా అంటూ పోతే మన వాళ్ళు కూడా జనం కూడా వాళ్ళు ఏం నేరాలు చేసేవాడు చెప్పినా చదవరు వీళ్ళు మహానుభావులు. వీళ్ళకి తీరిక లేదు, పోలింగ్ బూత్కు వెళ్ళరు, వెళ్ళినా వాళ్ళ నేరాల చిట్టా తెలుసుకోరు. వాడు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినరా నీకు ఉపయోగపడడు, వాడి పక్కన బాగా చదువుకున్నవాడు రెస్పాన్సిబుల్ ఫెలో ఒకడు ఉన్నాడు ఇండిపెండెంట్, అతనికి ఓటేరా అంటే వినేవాళ్ళు లేరు, తెలుసుకునేవాళ్ళే లేరు. ఆ పరిస్థితిలో ఆ నేరాలు చేసిన వాడే గెలిచే కెపాసిటీలో ఉంటాడు, గెలిచి అక్కడ కూర్చొని వాళ్ళు చట్టాలు చేస్తాడు. నేరాలు నిరోధించడానికి చేస్తాడా, నేరాలు మాఫీ చేయడానికి చేస్తాడా, చట్టాలు ఏం చేస్తాడు ఆయన? అది ఇవాళ మన ముందుంది. అయితే ఈ చర్చ అంతా రావడానికి కారణం ఏమిటండి? సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ప్రతి క్యాండిడేట్ హూ ఈస్ కాంటెస్టింగ్ షుడ్ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అఫెన్సెస్ హీ హాస్ కమిటెడ్ ఆర్ చార్జ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్, assets he made and education he had or he had no education చెప్పాలి అన్నారు. ఇప్పుడు అది మనకి ఒక గొప్ప ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. సో మొట్టమొదటిగా వచ్చిన సమాచారాలు ఇవి. ఇంకా కాస్త వెనక్కిపోతే పబ్లిక్ డాక్యుమెంట్స్, తర్వాత ప్రైవేట్ డాక్యుమెంట్స్ అని 2 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. 1872లో మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చింది. ఎప్పుడండి? 1872. 1872లో వచ్చిన ఈ 74, 75, 76 అనే 3 సెక్షన్లు మనకేం చెప్తాయంటే, పబ్లిక్ రికార్డ్స్లో ఉన్న సమాచారాన్ని మీరు కాస్త కాపీయింగ్ డబ్బులు ఛార్జెస్ పే చేసి మీరు తీసుకోవచ్చు అని అందులో ఉందండి సెక్షన్ 76లో. సో సెక్షన్ 76 ఈజ్ రూడిమెంట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విచ్ వీ హ్యాడ్ ఇన్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫామ్ ఇన్ 2005, which was made available in 1872. 150 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్ 150 సంవత్సరాలు, 140 సంవత్సరాల క్రితం, 150 క్రితం మనకు దగ్గర ఉంది కదండి అది. మరి ఎవరు వాడుకున్నారు అంటే, మనము సరైన మెకానిజం దానికి క్రియేట్ చేస్తే తప్ప దాన్ని ఒప్పుకోం. మనకు సమాచార హక్కు చట్టం ఉందని మనకు తెలియదు. బ్రిటిష్ వాడు మనకి యాక్సెస్ ఇచ్చినాడు, బ్రిటిష్ వాడు చేసిన చట్టంలో, మరి మన చట్టం ఎందుకు చేయకూడదండి అని పోరాడితే మనకి 2005లో ఒక గొప్ప పోరాటం తర్వాత వచ్చిన గొప్ప హక్కు సమాచార హక్కు. ఇప్పుడు ఫైళ్లలో దాగి ఉన్న సమాచారాన్ని అడగొచ్చు. అయితే మనమంతా ఏమనుకుంటాం, ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే అధికారము నెక్స్ట్ వస్తుంది. నువ్వు దేన్ని ప్రశ్నిస్తావు నీకేం తెలియకపోతే? తెలుసుకుంటే కదా ప్రశ్నించేది. నేను మా క్లాసెస్లో పదే చెప్తుంటాను, అరే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఓకే, కానీ ఏం మాట్లాడతారు అంటే, మరి ఏదైనా చదువుకొని మాట్లాడాలి కదా సార్. చదువుకో అంటే ఏమిటి? రైట్ టు నాలెడ్జ్. రైట్ టు నాలెడ్జ్ ఉందా? ఉందనే అనుకుంటున్నాం సార్. సరే ఉంది అనుకుందాం. మరి రైట్ టు నాలెడ్జ్ అబౌట్ వాట్? అవును సార్, అబౌట్ వాట్ అంటే మరి గవర్నమెంట్ ఇన్ఫర్మేషనా సార్ అంటారు. తర్వాత రైట్ టు థింక్ ఉందా? వాళ్ళు బుర్రతో ఆలోచించాల్సిన బాధ్యత ఉందా? మనకి హక్కు ఉందా? ఉందండి, ఆలోచించవచ్చు. లిబర్టీ ఆఫ్ థాట్ ప్రియాంబుల్లో చెప్తారు, మన రాజ్యాంగ పీఠికలో చెప్తారు. లిబర్టీ ఆఫ్ థాట్. ఎంత బాగుంది ఆలోచన, మాట అద్భుతంగా ఉంది. మరి ఆ లిబర్టీ ఆఫ్ థాట్తో ఉన్న థాట్ ప్రాసెస్ని ఏ ఇన్ఫర్మేషన్ గురించి చేస్తారు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ ఫౌండేషన్ ఫర్ లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ లింక్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి 1950 నుంచి 2005 వరకు పట్టింది. 55 సంవత్సరాలండి అనవసరంగా. 55 సంవత్సరాల తర్వాత మనం ఈ చట్టం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది మన పరిస్థితి? డాక్టర్ శ్రీధర్ గారు, హలో. వింటున్నా, చెప్పండి. కొంతమంది పార్టిసిపెంట్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Oh, I see. That's why I asked in the beginning. Yeah. I was told to do in 2 languages. So I am doing. Okay, fine. So I would like to briefly say what I have stated in Telugu for the benefit of my English participants who do not know Telugu language. Fine. We have created a mechanism of accessing the information to the information that is available in public records. Public records, please understand, this is the emphasis. We are not talking about any other private agencies. We are talking about public authorities, public information. So public information in a democracy is expected to belong to people who owns the information that is available in the
public office is a question, because the disbursement of information depends upon the ownership of the information. So who is the owner of the information according to our understanding? Who is the owner? Is Government of India owner of the information? Is Prime Minister Modi is owner of the entire information that India has in its files? Or is it the people of India in general who own the information? The answer is the last one, second one. People of India own it, but they hold that information for 5 years because they are having authority to rule in this country for 5 years, which was given by the people in an exercise of franchise. Maname icham, we gave them power to rule for 5 years. So they hold the authority over the information and they are trustees of the information. Similar to the funds, who runs the government? With whose money it is running? It is running with the people's money. Hamara paisa, hamara hisab. That is the slogan of Right to Information. If I am spending my money, if you are spending my money, please give account of expenditure to me. Simple question. Very simple question. And you just answer it. So I would like to know when my road will be completed. I would like to know when one room will be added to my high school. I would like to know when so-and-so project will be completed. I would like to know whether acquisition of land resulted in payment of compensation, adequate compensation to the person whose land is taken away. Whom do I ask these questions? Where do I get this information? Should I go to court of law, file a writ petition to get information? Don't I have any other source of information? This is the question. I'll give you one example. One professor retired from a state university. Couple of years rolled out, passed out, but he was not getting his pension ready. Pension even after 2 years. Whenever he was trying to talk to accounts officer or the registrar or vice chancellor of the university, they are somehow avoiding him. Then he filed a Right to Information application asking what happened to my pension papers. When do I get my pension? See, pension is meant for his sustenance. Immediately after retirement, he will not get the fee, salary. So he should survive on, he will be depending on pension. And if you don't give pension for 2 years, what kind of an atrocious behavior of administration it is? So he asked. Then what PIO says, the file is with Vice Chancellor. So I don't have any information. I don't have access to Vice Chancellor's office. So I don't give. First appellate authority is the registrar. He says, I don't know. Then it comes to me, when I was the commissioner, it came to me in second appeal. Then I asked the PIO, what happened? Why are you not giving information? Sir, I don't have it. Okay, who has it? Sir, I can't tell, it will be embarrassing. Then you have to tell, otherwise I'll ask you to pay penalty of 25,000 rupees. Then he said, sir, it is with the registrar. It is with the Vice Chancellor. Then I deemed Vice Chancellor as the deemed PIO and I issued a show cause notice. If you don't answer the questions and address or what you have done on the petition for pension of the applicant, I will be compelled to impose penalty. I issued a notice to Vice Chancellor. The next 1 month, after 1 month they appeared, his pension was settled, and that settlement of information is being passed on to me in the video conference. The professor was also present and he was very happy that he got his pension readily payable every month. It's a great success. Of course, it happened after 2 years. That should not have been the case. But his joy is so much that what could have been done by a public interest litigation or a writ petition against the university in a high court of law was done with 10 rupees RTI application. So in my view, the RTI empowers a person at par with a public interest litigation that could generate a writ from the highest constitutional court of a state or the Supreme Court, which is mandatory for the government to comply with. So this is the power. Tell me, sir, is it not real empowerment of the people? Is it not real empowerment of against the state which doesn't answer the grievances? So this is the achievement. I can tell you this is one of the greatest achievements that happened after independence in this country. Then another example I would like to give, which is a very small thing, but it creates a kind of enthusiasm among the people what RTI can achieve. It's a wonderful achievement. One
family had some domestic issues. The husband was an employee of a public sector undertaking. He was having some dispute with his wife and he went for divorce petition in the court of law, but court rejected his divorce petition. What does it mean? It means that he has to live with her until and unless in appeal the order is reversed. But he found a shortcut. Instead of going in appeal, he got himself transferred to another city in the country. You know, public sector undertaking national means he can be shifted to far off places. He was shifted. And one of the requests he made to the office is never reveal to his wife where he is being transferred. She was not informed. Then she was living in official quarters of the husband, who is an officer of PSU. Then the quarter has to be vacated because the officer is transferred. She was asked to vacate. Then she wanted to know, where is my husband? Where is her husband? Then some activist suggested her, why don't you file an RTA question? Then she laughed and said, do I get information about my husband who's on transfer? Or I don't know, how do I get it under RTA? Well, that's why do you worry about all that? Just ask some questions and if you get it, get it. Then the question was this, RTA request was on these points. So-and-so Mr. X, so-and-so officer, where is he working? Number 2, what is his salary? Number 3, when can I meet him? Simple questions, simple 3 questions. Then PIO rejected it because he is the person having bias towards the employee officer. He rejected. Then First Appellate Authority, he also rejected. Then it came to Central Information Commission. According to Right to Information Act, Section 4, you have to give information of this kind on your own. Nobody need to ask. You must have your website or public notification place where you hang a notification disclosing who the officers are, what are the functions that they are supposed to perform, what are the powers they have, how the decision making process happens, and what kind of salary they are getting. This information you have to give on your own. And if you have any mechanism of meeting people, you must disclose on at what time, on what day you are going to meet the people. That means the information sought under RTA Act Section 3 is supposed to have been disclosed under Section 4 on their own without somebody asking for it. Then the CIC ordered to give the information, and the information was given. She now knows where her husband is, what is his capacity, what is his location, and when can she meet him, and what is that she can do. That's a different matter. గల్లా పట్టుకొని అడిగిందా, ఎక్కడ పోయినా నన్ను ఎందుకు వదిలిసిపోయావు అని అడిగిందా, అడగలేదా? దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ షీ హ్యాస్ ది ఇన్ఫర్మేషన్ విచ్ empowers her. Now she can file a suit in the court of law for abandoning her and she can exercise her rights over the husband. So the Right to Information Act is a tool through which you can secure certain documents based on which you can fight for your rights. It is the real empowerment. What is empowerment? Generally we talk about empowerment. What exactly the empowerment is? To have certain information or equipment to fight for our rights which are guaranteed by the Constitution. That is the empowerment. Getting educated, being informed, and then standing in the public field, demanding the information, demanding the services which are promised, and are demanding enforcement of promises made in election manifesto. So you make all sorts of promises, you escape from them, and do you think that people should not ask that question? People should ask that question. So the achievements are innumerable, and you can go on giving examples of achievement that will give us a very good foundation for demanding the information in a very, very strong manner. I'll give you another instance so that you understand the power of RTA. President of India comes under the purview of RTA. I need not say this, but I'm telling this because you should know, once the topmost authority is coming under the purview of RTA Act, what is your problem? Why don't you give the information? Why not all other small officers give the information? Why should governor's office say we are not public authorities? Surprisingly, the president's office doesn't say anything like we are not public authority under RTA Act, but governor's office says. And the high courts also considered it, and they issued stay on the application of RTA Act against lieutenant governors and governors. Very, very unfortunate. When president office is
coming under answerable arena of sphere of accountability under our transparency regime of Right to Information Act. Why not governor's office? Why not lieutenant's governor's office? So these are the questions, some of very, very important questions. So when I was referring to President's responsibility to give information, I'd like to give you one example. One president was about to retire. Then the retiring president will have a privilege of having a free accommodation at the cost of the government at a place of their choice. In Pune, one building was being constructed in a cantonment area. When somebody inquired into, he was told that it is meant for President of India who is going to retire within few months, and that person will come and stay there. Then this man got a doubt, such a big building in a cantonment area, which is meant for something else. The retired or educated, unemployed children of retired army officers, something like that. For their welfare it was meant for. And why a piece of land should be carved out of that and a building be constructed therein and then given to President of India? Don't they have any other land? Was the question, doubt he was getting. Then he filed an RTI question with Rashtrapati Bhavan, asking what are the eligibilities, what are the privileges, what are the entitlements of President of India after retirement. They gave information. President, he or she will be entitled to 500 square yards of area, wherein a building with a plinth area of 2,000 or 2,500 square feet, and then it's fixed. You can't exceed it. But the field shows that it is more than 1,000 square yards and it is more than 5,000 square feet. Then that became a very big controversy, and the RTI, the applicant who got the response from Rashtrapati Nilayam, has organized Rashtrapati Bhavan has organized a press conference and raised the question. It became an international news item on next day. Then do you know what happened next? The President of India, on their own volition, relinquished the claim over that building, and that building was restored back to the cantonment, and the president after retirement was provided with an accommodation which is lawfully eligible, which they are entitled to lawfully. So this is the achievement, I can tell you, one of the greatest achievements I would like to give as an example, an illustration of the power of the Right to Information Act. There are so many things that we can discuss like this. We can go on talking about it. The latest issue before us is Prime Minister's fund, a fund created by the Prime Minister for tackling the COVID. It is called PM CARES Fund. PM CARES, CARES is Citizens Assistance and so on so, something like that. It's an abbreviation. So fine, a fund can be created, and then there's nothing wrong in collecting funds from the people or from the companies or from the corporate public sector undertakings or anybody who is voluntarily willing to donate a day's salary or whatever the way that he chooses, he can donate. Now, what is the character of PM CARES Fund? It is a public charitable trust. Now, what is the meaning of trust? Trust is a kind of instrument by which money of somebody else will be spent for the benefit of more number of people. This is the definition of trust, meaning of the trust. That means what? Owner of the property is somebody different. There will be a manager of that property, that is called trustee, and that manager is expected to use that money for the benefit of the public at large. So then, in a breach of contract, what happens if there is a contract that is going to be breached? Do you know who can question it? Only parties to the contract can question it. Suppose there is a contract between A and B. If it is breached, the other party has to question that. There is no other way. If a trust agreement is breached, then who has to question it? Anybody, any beneficiary, possible beneficiary, or a general public who is interested in the welfare of the beneficiary can question and make the trustee accountable. That means in the definition and meaning of the trustee itself, there is an element of accountability, transparency, and implementation of right to information.
in the name itself it is there. But Government of India, it has filed an affidavit a couple of days ago saying that it is not government, there is no state involved in it, government is not controlling it, and government is not contributing any money to it. And those who are working, though they belong to government service, they are doing it in a charitable way. They are not charging any remuneration for that. It's a what is it called? It is ex gratia service. It's ex gratia service, and the officers are ex officio members of the trustee. The chairman is the Prime Minister, ex officio. Members are Finance Minister, Defence Minister, and Home Minister, ex officio. And the PMO's website hosts the PM Cares Fund website and says PMO, if you ask information about PM Cares, PMO says that PM Cares is not a public authority, so I don't give you the information. My question to this is, my response to this is, they asked you, PMO, about PM Cares which you have created. Whether PM Cares is a public authority or not is a different question. You are a public authority, why don't you give? This government very interestingly claims that PM Cares is not a public authority, so I don't give you information. I am public authority, it is not, so I don't give any information about that body because it is not public authority. It's a very wonderful, fantastic, peculiar argument, doesn't stand, it doesn't hold any water. Now the next question is government doesn't have a control. It's a flaw. It's a flawed argument. The reason is Prime Minister and the three members who are cabinet ministers of Union of India, they decide how the money has to be spent. That means under whose control the fund is operated? Government's control. And it says that there is no control. The Public Authority Definition of Right to Information Act simply says, if government exercises controls over it, it is public authority and you have to give the information. You have to be accountable under Right to Information Act. Okay. Then another ground that they are trying to project is the source of money is a voluntary donation. Government is not contributing any money, so we are not responsible to under Right to Information Act. Then again, question is, when you call it PM Cares Fund, it is not Narendra Modi Cares Fund. It is not a BJP sponsored fund, or it is not Congress sponsored fund. It is a fund floated by the government. It is under the name of Prime Minister, who is a constitutional authority. It is constituted with the three members who are constitutional authorities, office holders. How can you say that you are a private organization? That's a question. And if you look at the advertisements they have issued, it says you help by donating money to this fund so that government will fight the COVID-19 virus. What does it mean? You want government to be supported with this. So it is absurd to make a claim that it is not a government body. And I would like to wait for some time from the to know what kind of judgment the Delhi High Court is going to give in this writ petition, where an ordinary citizen has challenged the claim of the Government of India that PM Cares Fund is not a public authority. The very name just now Purushottam Reddy, our Professor Purushottam Reddy was talking to me. Very name PM makes it public. Fine, excellent point. And they use the logo of Government of India, that lions, 4 lions, and then they use the tricolor, which the private parties are not supposed to use. They give 100% exemption if they are foreign donations. They give complete exemption under Section 80 of Income Tax Act. And the very concession, this concession itself is substantial funding. Do you know how much this concession will be? When you are getting the donation of more than 10 crores, you are in the top list of income tax slab and you have to pay 30% of it as a tax. When 30% of your income is exempted by the Government of India, you are substantially financed to the extent of 30% of your capital money that you have covered, you have collected. Is it not substantial funding? So on the ground of national character or public character that you have proclaimed being headed by Prime Minister and 3 officers who are cabinet ministers, it is stated
because you are inviting the donations in the capacity of Prime Minister and 3 cabinet ministers, you have a state character. Because you use public domain of Government of India and Office of PMO, managing it, administering it, you are having a complete control. Point number 3. Point number 4, because the substantive financial contribution is indirectly contributed by the Government of India by offering you 30% concession, which runs into thousands of crores of rupees, you are supposed to be public authority. Damn clear. But still government wants to have a judgment from Delhi High Court, and I am damn sure that it will challenge the judgment if it comes in favor of people that you are a public authority. It will go to Supreme Court, and we do not know how long Supreme Court takes. But by the time perhaps COVID will be disappearing and 2 terms of government also will be completed, and it matter if a decision is made, it's only an academic decision which I can teach in my school as a lesson or write an essay in a newspaper. More than that, it doesn't. So the delay in dispensation of justice, what I would like to say here is, delay in dispensation of justice, which is natural because you don't appoint judges, because you don't do anything to reduce the litigation, because state itself litigates 60% of the litigation is by state. Do you know that? If 4 crores of cases are pending today in the courts of law, do you know what is the percentage of the government litigation? Can you imagine? It is 60%. That means 2.5 crores minimum. When 2.5 crore of cases are because of you, state or central government, and judges appointment is your duty and you don't do it, there are 455 vacancies in high courts and several vacancies in Supreme Court. In spite of our man from our area, Chief Justice, Honorable Chief Justice N.V. Ramana, clearing 105 files within 2 or 3 months. He did it. It's a good measure, but yet we are lagging behind. And every information commission in the state is suffering from vacancies. Every university is starved with vacancies. Every prosecuting agency is starved with at least 30% of vacancies. Every subordinate judge system in every state is suffering at least 30% of the vacancy system. You tell me, then 30% of the staff are not there. When pendency is 4 crores and 2.5 crores are from the state, how do you think that courts will dispense with the justice? Yes. Dr. Sridhar Garu, anything you would like to continue? We would like to have open house discussion. Will do. I'll conclude within 2 minutes. అది కన్క్లూజన్ తెలుగులో చెప్తే చాలా మంది మాకు తెలుగు మళ్ళీ మీరు ఎట్లా సార్ డిస్కషన్ లో మనం ఇఫ్ ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ ఐ వుడ్ హావ్ బీన్ ఫినిష్డ్ కంటిన్యూ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నో ప్రాబ్లం. మనం తెలుగులోనే అడగొచ్చు, తెలుగులో జవాబు వస్తుంది, అది బెటర్. తెలుగు ఇంగ్లీష్ రెండు మనం వాడుకుందాం, ఎందుకంటే దట్ ఈస్ అవర్ ఫ్లైట్ టుడే. వీ కాంట్ హెల్ప్, వీ హ్యావ్ టు కమ్యూనికేట్. మనం తెలుసుకోవాలి విషయం. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ముఖ్యంగా విచిత్రంగా ఏముందంటే, మీకు తెలిసిన భాషలో ఇవ్వాలని ఉంది. మీకు తెలిసిన భాషలో మీరు యూఆర్ రైట్ వెన్ యూఆర్ ఆస్కింగ్ టు మీ టు గివ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, బోత్ మీకు హక్కు ఉంది. నేను చెప్పాలి, మన పాలసీ కూడా అదే, ఆర్టీఐ చట్టం కూడా అదే చెప్తుంది, రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, ప్రజల భాషలోకి దీన్ని అనువదించండి అని. అది కూడా చేయలేదు మనం. చట్టాలు ప్రజల భాషల్లో లేవు, చట్టాలు అందుబాటులో లేవు, రాజ్యాంగమే ప్రజల భాషలో లేదు, అందుబాటులో లేదు. నేను అనుసరించవలసిన చట్టాలు నాకు తెలియకపోతే, నా భాషలో లేకపోతే నేను చట్టానికి విధేయుడిగా ఎట్లా ఉంటాను? బేసిక్ క్వశ్చన్ అది. నా ముందుకు వచ్చింది ఇటువంటి జడ్జిమెంట్ కూడా ఒకటి ఇచ్చాను. చట్టాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను ఒక తీర్మానం, ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సరే, అది వేరే విషయం. అని మాట్లాడుకోవడానికి మనకు టైం సరిపోదు, మరోసారి ఎప్పుడో మాట్లాడుకుందాం. అయితే ప్రభుత్వ ఫైళ్లలో దాగిన సమాచారాన్ని అడిగే అధికారాన్ని ప్రజలకు కట్టబెట్టిన సమాచార హక్కు చట్టం 16 సంవత్సరాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్న ఇప్పటికీ చాలామందికి ఆ విషయం తెలియకపోవడం అనేది బాధాకరమైన విషయం. అయితే మీకు ఒక విచిత్రం చెప్తాను. సమాచార హక్కు చట్టం గురించి ఎంతమందికి తెలుసో అంతమందికి రాజ్యాంగం గురించి తెలియదు. ఇది విచిత్రం మన ముందున్నది. సరే, ఈ చట్టాన్ని వాడడం మనం నేర్చుకోవాలి.
ఈ చట్టం కింద సమాచారాన్ని ఇప్పించుకోవడం అలవాటు చేయాలి ప్రభుత్వ అధికారులకి. వాళ్ళకి అలవాటు లేదు. 70 సంవత్సరాలుగా లేని అలవాటు, 200 సంవత్సరాలుగా లేని అలవాటు వాళ్ళ వారసులైన ఈ బ్యూరోక్రాట్లకు ఉంటుందా? ఉండదు. మనమే అలవాటు చేయాలి. ఈ సమాచారం ఇవ్వకపోతే వాడు పీకు తింటాడు, వీడు లిటిగేట్ చేస్తాడు, వాడు ధర్నా చేస్తాడు అని వాళ్ళకి తెలియాలి. చేస్తే మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు, కమిషనర్లుగా ఉన్నవాళ్ళు, సెక్రటరీలుగా ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇఫ్ యూ వాంట్ ఎ చేంజ్ ఆస్క్ ఫర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ ఆస్క్ నోబడీ విల్ గివ్ యూ అనేది మన ప్రిన్సిపల్. అడగందే అమ్మాయినా అన్నం పెట్టడం అన్నట్టే ఇంకొక మాట కూడా ఉంది. అడిగిన వాడు జవాబు చెప్పిన మరుక్షణం జ్ఞాని అవుతాడు. విన్నవాడు, ఆ ప్రశ్న విన్నవాడు జవాబు చెప్పగానే అడిగినవాడు జవాబు దొరకంగానే జ్ఞాని అవుతాడు. అడగని వాడు ఆజన్మంతం అజ్ఞానిగానే ఉండిపోతాడు. అడక్కపోయి అజ్ఞానిగా ఉందామా? అడిగి ఇప్పుడు కాకపోతే మరో 6 నెలల తర్వాత అయినా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామా? మనం ఎంపవర్ అవుదామా? సాధికారికంగా ఉందామా? పౌరులుగా ఉందామా? లేకపోతే మనకేం పట్టనట్టు ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ ఇంట్లో కూర్చొని కోకో కోలాలు అవి దాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని బుర్రలు పెంచుకొని సోమరులుగా మిగిలిపోదామా? ఇది పౌరులు తేల్చుకోవాల్సిన సమస్య, పౌరులు నిర్ణయించుకోవాల్సిన విషయం. అందుకని పౌరులకు వదిలేసుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఇక మీరు ప్రశ్నలు మీ ఇష్టం వచ్చిన భాషలో వేయండి, నాకు వచ్చిన భాషలో నేను జవాబిస్తాను.